ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఏకంగా $300 బిలియన్ పెట్టుబడి హామీలు వెల్లువెత్తాయి. అయితే ఒకవైపు రికార్డు పెట్టుబడులతో దేశం దూసుకుపోతుంటే మరోవైపు నిర్వహణ లోపాలు, రోబోడాగ్ వివాదం సమ్మిట్పై నీలి నీడలు కమ్మాయి. ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమ్మిట్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. గ్లోబల్ సౌత్లో జరిగిన మొదటి అతిపెద్ద ఏఐ సమ్మిట్ ఇది. ఒకవైపు 17 దేశాల అధినేతలు, టెక్ దిగ్గజాల హాజరుతో సందడిగా ఉంటే మరోవైపు రోబోడాగ్ వివాదం మరియు మౌలిక సదుపాయాల కొరత వంటి సవాళ్లు కూడా ఎదురయ్యాయి. ఈ వేదికపై భారత ఏఐ రంగానికి భారీ ఆర్థిక ఊతం లభించింది. కేవలం సమ్మిట్లోనే $200 బిలియన్ పెట్టుబడులు ప్రకటించగా వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో ఇది $300 బిలియన్లకు చేరుతుందని అంచనా. ఇక ఏఐ రంగంలో భారత్ పెరుగుతున్న ఆధిపత్యానికి ఇది నిదర్శనం అంటున్నారు. పెట్టుబడుల రేసులో దేశీయ కంపెనీలు ముందున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ $109.8 బిలియన్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి సిద్ధమైంది. ఇక అదానీ గ్రూప్ కూడా $100 బిలియన్ల లక్ష్యంతో పునరుత్పాదక ఇంధన ఆధారిత ఏఐ ప్రాజెక్టులను ప్రకటించింది. దీనివల్ల అనుబంధ పరిశ్రమల్లో మరో $150 బిలియన్ వృద్ధి కలగబోతోంది. మైక్రోసాఫ్ట్ ఈ దశాబ్దం చివరి నాటికి $50 బిలియన్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా గూగుల్ $15 బిలియన్లతో ఏఐ డేటా సెంటర్లను నిర్మిస్తోంది. అలాగే యొట్టా, ఎన్విడియా, టీసీఎస్, ఓపెన్ ఏఐ వంటి కీలక భాగస్వామ్యాలు దేశంలో అత్యున్నత స్థాయి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పునాది వేశాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఏఐ కోసం మన అనే సూత్రాన్ని ప్రకటించారు. అంటే మోరల్, నైతిక విలువలతో కూడిన వ్యవస్థ, అకౌంటబుల్, జవాబుదారీతనం, నేషనల్ సావర్నిటీ, జాతీయ డేటా సార్వభౌమాధికారం, యాక్సెసిబుల్, అందరికీ అందుబాటులో ఉండే టెక్నాలజీ. అయితే ఇంతటి భారీ విజయం వెనుక కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మొదటి రోజు నుండే ఎంట్రీ గేట్ల వద్ద గందరగోళం నెలకొంది. భద్రతా తనిఖీల వద్ద స్పష్టత లేకపోవడంతో స్టార్టప్ ఫౌండర్లు ఇబ్బంది పడ్డారు. దీనిపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. సెక్యూరిటీ కారణంగా ఎగ్జిబిటర్లను అకస్మాత్తుగా స్టాల్స్ నుండి పంపించడం, ఆ సమయంలో విలువైన ఏఐ వేరబుల్స్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదులు రావడం సంచలనం కలిగించింది. వైఫై సౌకర్యం లేకపోవడం, డిజిటల్ పేమెంట్స్ వైఫల్యం, ఆహారం మరియు నీటి కొరత వంటి ప్రాథమిక సమస్యలు ప్రతినిధులను వేధించాయి. సమ్మిట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన గెల్గోటియాస్ యూనివర్సిటీ వారి రోబోడాగ్ అతిపెద్ద వివాదానికి దారితీసింది. అది తమ సొంత ఆవిష్కరణ అని వారు చెప్పుకున్నప్పటికీ అది చైనా కంపెనీ యూనిటరీ గో 2 అని బయటపడింది. దీంతో అధికారులు ఆ స్టాల్ను తొలగించి దూరదర్శన్ నుండి ఆ వీడియో క్లిప్లను కూడా తీసివేయించారు. 17 దేశాధినేతల రాకతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మెట్రో స్టేషన్లు మూసివేయడంతో ప్రతినిధులు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వచ్చింది. మొత్తంగా చెప్పాలంటే పెట్టుబడుల పరంగా సమ్మిట్ ఒక అతిపెద్ద విజయం. కానీ భవిష్యత్తులో ఇలాంటి భారీ ఈవెంట్ల నిర్వహణకు పక్కా ప్లానింగ్ మరియు సమన్వయం అవసరమని ఇప్పుడు జరిగినటువంటి లోపాలు గుర్తు చేశాయి.